స్టోరీ టైం మిత్రులందరికీ నమస్కారాలు. మరో సాహితీ అంశానికి, మరో మంచి కవికి, వారి వ్యాసంగానికి స్వాగతం చెప్తూ మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని, ఒక మహాకవి గురించి మరికొన్ని విశేషాలు తెలియచేయాలని పూనుకున్నాను. అందరికీ పరిచయమైన కవులే, మనందరం చదివినటువంటి కావ్యాలే. కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దృక్కోణంలో ఆలోచిస్తారు, ఒక దృక్పథాన్ని ఏర్పరచుకుంటారు. అదే ప్రత్యేకత వ్యక్తికి. అట్లా కవిత్వంలో కూడా ఎన్నో సాహసాలు చేసి, ఎన్నో రకాల మలుపులు తిప్పి, ఆ మలుపుకి ఒక ప్రతినిధిగా నిలబడినటువంటి వ్యక్తులు, కవులు అనేకులు ఉన్నారు. వాళ్ళని గురించి మనం కొంతైనా మాట్లాడుకోకపోతే అది పరిపూర్ణం కాదన్న ఆలోచనతో ముందర బాలగంగాధర తిలక్ వచన కవిత్వానికి ప్రాతినిధ్యం వహించాడని చెప్పినా, ఆయన అభ్యుదయాన్ని కూడా ఆశించాడు. సుకుమారంగా చెప్పాడు, సున్నితంగా చెప్పాడు. ఆయన కవిత్వానికి ఒక వైవిధ్యం ఉంది. అందుకనే వచన కవితాచార్యులు అని పిలువబడేటువంటి కుందుర్తి ఆంజనేయులు గారి గురించి మీతో ప్రస్తావించదలుచుకున్నాను. వచన కవిత విచారణలో ఉరిశిక్ష పడ్డ మొదటి ముద్దాయిని నేను. అలనాటి కవితా లతాంగిని హత్య చేశాను. అలంకార ఆభరణాలు అపహరించాను. అన్నీ ఒప్పేసుకున్నాను. ఆనాడు బోనులో ఎక్కి కింద కోర్టు వేసిన శిక్షను మానవ కారుణ్య దృక్పథంతో సడలించి జన్మ ఖైదు వేశారు హైకోర్టు న్యాయమూర్తులు. ఒక తరం పాటు బతకాలన్నారు బందీగా పాఠకుల గుండెల చెరసాలలో అని సగర్వంగా పలకగల చరిత్ర కుందుర్తికి ఉంది. వచన కవితకి మరో పేరు కుందుర్తి. ఊపిరి ఫ్రీవర్స్ ఫ్రంట్. వచన కవితా ప్రక్రియని ఒక ఉద్యమంగా, ఒక జీవిత ధ్యేయంగా స్వీకరించిన కుందుర్తి మాత్రమే అగ్రగణ్యుడు, ప్రత్యేకంగా చెప్పదగినటువంటి వాడు. వచన కవిత్వం ఈనాడు ఇంతగా అభివృద్ధి చెందడానికి మూలకారకుడు కుందుర్తి గారే. కాబట్టి ఆయన్ని వచన కవితా పితామహుడు అని కూడా అనొచ్చు. ఊరూరు తిరిగి కవిత్వం రాసి, పీఠికలు రాసి, ఫ్రీవర్స్ ఫ్రంట్ నడిపి, సిద్ధాంతాలు చేసి, మార్గదర్శకత్వం చేశాడు ఆయన. అందుకనే వచన కవిత ఆచార్యులు అన్నారు. 1922 డిసెంబర్ 16న గుంటూరు జిల్లా కోటవారిపాలెంలో కుందుర్తి ఆంజనేయులు పేద కుటుంబంలో పుట్టాడు. వినుకొండలో విద్యాభ్యాసం చేసినప్పుడు, జాషువా తెలుగు పండితులుగా ఉన్నప్పుడు, ఫిరదౌసి రాస్తున్నప్పుడు 13వ ఏటనే ప్రథమ శ్రోతలలో ఒకడయ్యాడు. 1936-41 విజయవాడ మున్సిపల్ హై స్కూల్లో విద్యాభ్యాసం చేసి 1937లో పద్యరచనకి శ్రీకారం చుట్టాడు. విజయవాడ ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతుండగా విశ్వనాథ సత్యనారాయణ గారికి శిష్యుడయ్యాడు. ఆయన ప్రభావంతో ప్రాచీన కవిత్వం అలవాటు పడింది చదవడం. పద్య కావ్యాలు, ప్రేమ కావ్యాలు రచించాడు. 1941-43లో గుంటూరు ఏసీ కాలేజీలో BA చదివారు. నరసరావుపేట నవ్య కళా పరిషత్తు స్థాపించారు. కమ్యూనిస్టు భావాల వైపు ఆకర్షింపబడ్డాడు. తెనాలి దగ్గర రేవేంద్రపాడులో రెసిడెన్షియల్ పాఠశాలలో ఆంగ్లోపాధ్యాయునిగా, ప్రిన్సిపల్గా కూడా పనిచేశారు. ఆ తర్వాత గుంటూరు టొబాకో మార్కెట్లో ఉద్యోగం చేశారు. 1956లో రాష్ట్ర ప్రభుత్వ సమాచార శాఖలో అనువాదకునిగా కర్నూలులో పనిచేశారు. ఆ తర్వాత హైదరాబాద్కి బదిలీ అయ్యారు. 1967లో ఫ్రీవర్స్ ఫ్రంట్ స్థాపించి ఏటా ఒక ఉత్తమ వచన కవితా సంపుటికి బహుమతి ఇచ్చేవారు. 1977లో ఉద్యోగ విరమణ చేశారు. సోవియట్ ల్యాండ్ నెహ్రూ బహుమతి, ఆంధ్రప్రదేశ్ కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతులు లభించాయి. 1982 అక్టోబర్ 25వ తేదీన వారు మరణించారు.
ఆయన రాసిన రచనలు పద్యకావ్యం సౌప్తికం, ప్రేమ కావ్యాలు రసధుని, అమావాస్య, నా ప్రేయసి, కవితా సంకలనం నయాగర, తెలంగాణ ఆశ వచన కవిత నాటకం అది. నగరంలో వాన, నాలోని వాదాలు, హంస ఎగిరిపోయింది, తీరైన నేను కాస్త ఎగిరిపోయాక, మేఘమాల, ఇది నా జెండా, కుందుర్తి పీఠికలు, కుందుర్తి వ్యాసాలు, బతుకు మాట, ఇది ఆత్మకథ. హిందీలోకి కుందుర్తి కవితలు కూడా అనువాదం చేయబడ్డాయి. కుందుర్తి వచన కవిత వ్యాప్తి కోసం ఉద్యమిస్తున్న రోజుల్లో సంప్రదాయ సాహిత్యానికి, పద్య కవిత్వానికి ఆదరణ బాగా ఎక్కువ ఉంది. కవిత్వం అంటే పద్యమే అని అనుకునే రోజులవి. రాయప్రోలు, విశ్వనాథ, తుమ్మల, వేదుల, నాయని, పుట్టపర్తి, మధునాపంతుల మొదలైన వారి పద్య కవిత్వంలో ఆరితేరిన వారు ఉన్నారు, అనుసరించిన వారు ఉన్నారు. ప్రసార సాధనాల్లో కానీ, పత్రికలలో కానీ, సభలలో కానీ పద్యాలే అటువంటి స్థితిలో పద్య కవిత్వానికి ఎదురొడ్డి నిలిచినవాడు కుందుర్తి. వచన కవిత్వాన్ని ఎందరూ చులకలు చేస్తున్నా, తనను హేళన చేస్తున్నా, పాతకాలం పద్యమైతే వర్తమానం వచనగేయం అని ధైర్యంగా ఎలుగెత్తి చాటాడు. పట్టాభి పద్యాల నడుములు విరగదంతానని అన్నాడు, కానీ నిజంగా విరగదని ఆ సంకెళ్ళు తెంచింది మాత్రం కుందుర్తి వారే. కవి సమయాల్ని, నేటి కాలానికి రుచించని అక్కర్లేని పాండిత్య ప్రకర్ష, విషయ సంపద వ్యతిరేకించాడు, పలువురిని ఆకర్షించాడు. సాహిత్యం విలువలు మారుతాయి, ఎప్పుడూ ఒక రకంగా ఉండదు, దానికి అనుగుణంగా మార్పు తప్పదు అని హితవు చెప్పాడు. కాశీకి కూడా కాలినడకన వెళ్తే పుణ్యం వస్తుందని ఇంకా నమ్ముతారా అని నిలదీశాడు. ఛందస్సులో ఉంటే చాలు కవిత్వమా అని కొత్త ప్రశ్న వేశాడు. ఇంత తీవ్ర ధోరణిని ప్రదర్శించడం వల్ల యువత వచన కవిత్వం పైకి మళ్ళింది. పద్య కవిత్వాన్ని వచన కవిత్వం వెనక్కి నెట్టింది. అయితే కుందుర్తి అన్న ఈ మాటలు కూడా మనం గుర్తుంచుకోవాలి సుమా. నియమబద్ధమై నన్నయాదుల చేత తీర్చిదిద్దబడిన పద్యం మాకు తల్లి, దానిని కించపరచాలనే ఉద్దేశం మాకు లేదు. కానీ తెలుగు కవిత్వానికి ఈ పద్యమే, ఈ వృత్తమే తుది స్వరూపమని మాత్రం అంగీకరించం. కొత్త ప్రయోగం నిరంతరం జరగాల్సిందే అని ఎలుగెత్తి చాటాడు. అందుకనే ఈనాడు కవులు ఎక్కువైపోయారు, మాటల పోగులే కవిత్వం అని అనుకుంటున్నటువంటి రోజులు ఇవి. ఒకసారి ఒక సభలో నారాయణ రెడ్డి గారు చెప్పారు, వచన కవిత్వం అంటే ఇప్పుడు ఎట్లా తయారైందంటే ట్యాంక్ బండ్ పగలంతా సందడి, రాత్రంతా నిశ్శబ్దం, ఇది కవిత్వం అండి ఈ రోజుల్లో అని ఆయన ఒక సభలో చెప్పారు. అంటే మనం మాట్లాడుకునే మాటలు దాన్ని కవిత్వం అంటామా? అది వచన కవిత్వం అవుతుందా? కాదు కదా. అందులో ఏదో ఒక మెలిక, ఏదో ఒక మెరుపు, ఏదో ఒక స్పర్శ, ఏదో ఒక అనుభవం, అనుభూతి, దాన్ని ఆచరించాలనేటువంటి తహతహ తాపత్రయం, చెప్పదగినటువంటి చెప్పవలసిన విషయాన్ని కొత్తగా విప్పి చెప్పడం, అది కవిత్వం అంటే. అది వచనంలో చెప్పాలి, పద్యమే అక్కర్లేదు. అసలు పద్యానికి నూకలు చెల్లినాయి. ఈ రోజుల్లో అందరూ అర్థం చేసుకునేలాగా కవిత్వం ఉండడం అవసరం అని చాటి చెప్పినటువంటి మహానుభావుడు కుందుర్తి ఆంజనేయులు గారు. వచన కవితాచార్యులు కుందుర్తి ఆంజనేయులు గారి కవితా వైభవానికి, విలక్షణతకి, ప్రతిభకి మరిన్ని సొబకులు చేర్చినటువంటి విషయాల గురించి వివరంగా కొంత చెప్పుకుందాం. ఆయనే తన కవితా పీఠికల ద్వారా, వ్యాసాల ద్వారా, కవిత్వం ద్వారా, ఉపన్యాసాల ద్వారా కూడా తన కవితా లక్షణాన్ని, ప్రధానంగా కవిత్వంలో ఉండవలసినటువంటి లక్షణాల్ని, సమాజంలో కవిత్వంలో రావలసినటువంటి మార్పులని ఆయన కూలంకషంగా సూచించాడు.
కవితా శైలి సామాన్య ప్రజల భాషలోకి రావాలి. సామాన్యులు మాట్లాడుకునే సంభాషణ కవిత్వంలో రావాలన్నాడు. అట్లాగే బృహత్ కావ్యాలు, కథా కావ్యాలు, కవితా నాటకాలు అంటే బ్యాలేలు, నాటికలు అంటే సూక్ష్మంగా అర్థమయ్యేలాగా పెద్ద పెద్ద కావ్యాలు కూడా మామూలు భాషలో రాయడం, వాటికి పూనుకోవాలని ఆయన సూచన. అట్లాగే ప్రధానమైన అంశం ఏంటంటే ఆత్మాశ్రయత్వ కవితా తత్వాన్ని వదులుకోవాలన్నాడు. నేను, నా ప్రపంచం, నా దుఃఖం, నా కష్టం ఇట్లాంటివి చెప్పద్దు. మార్క్సిజం చదవాలి కవులందరూ. ప్రపంచ శ్రేయస్సు, ప్రజాశ్రేయస్సు, సంఘ ఉద్ధరణ వీటన్నిటి మీద దృష్టి పెట్టాలి. కులాలకి మతాలకి అతీతంగా సాహిత్యం కూడా సాగాలి అని నిర్మోహమాటంగా చెప్పాడు. అట్లాగే వచన కవిత్వానికి వ్యాకరణం, ప్రజలు, నిఘంటువులు, అలంకారాలు ఇట్లాంటివన్నీ కూడా పనికిరావన్నాడు. వాళ్ళే సమకూర్చుకోవాలి, అంతే తప్ప వేటిని కూడా ఆశ్రయించకూడదు. కవులే తమ కావ్యంలో ఉండవలసినటువంటి లక్షణాలని సమకూర్చుకోవాలి. సంస్కృత పద బాహుళ్యాన్ని, ఆంగ్ల పదాడంబరాన్ని కూడా వదులుకోవాలన్నాడు. అంటే ఎక్కువగా భావ కవిత్వం మీద తిరుగుబాటు మనకి ఇందులో తెలుస్తుందండి. కవిత్వాన్ని జాతీయం చేసాం, ఇది అందరి సొత్తు అని చాటి చెప్పాడు. అట్లాగే అధివాస్తవికత, అయోమయం, అస్పష్టత ఇవి పనికిరాదు. ముఖ్యంగా శ్రీశ్రీ కవిత మీద ఇది ఒక అస్త్రం అనే చెప్పాలి. ఆ శ్రీశ్రీ అనుయాయులు శ్రీశ్రీ స్పష్టంగానే రాశాడు, కానీ మిగతా వాళ్ళు ఆయన ఇదిగో అంటే అదుగో అన్న వాళ్ళు అనేకులు ఉన్నారు. దాన్ని వదిలేయాలి. అయోమయ అవస్థ కవిత్వానికి లక్ష్యం కాకూడదు, అస్పష్టత కూడా ఉండకూడదు. చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా చెప్పాలి. నిజాయితీ, చిత్తశుద్ధి అనేవి ప్రజాదృష్టితో రాసే కవికి కూడా చాలా ముఖ్యం. ఎంతసేపటికి నేను, నా ఆలోచనలు కాదు, ప్రజల ఆలోచనలను కూడా పరిగణనలోకి కవి తీసుకున్నప్పుడే ఆ కవిత్వం సార్థకమవుతుంది, ప్రజలకి చేరువవుతుంది అన్నాడు. పీడిత వర్గాలను గురించి రాసే కవి ఆ వర్గానికి చెందినవాడే అయి ఉండక్కర్లేదు. తన చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణాన్ని, సాంఘిక జీవనాన్ని దృష్టిలో పెట్టుకొని రాయడం మంచిది అని అన్నాడు. ఇతరుల కంటే నేను అధికుడిని అనే అహంకారం వదిలేయాలి. కావ్య వస్తువుని, దానికి సంబంధించినటువంటి అభిప్రాయాల్ని కూడా ప్రజల నుంచి కూడా గ్రహించడానికి సిద్ధంగా ఉండాలని, ఇదే ఆధునిక కవిత్వం అని చాటి చెప్పాడు, సిద్ధాంతీకరించాడు, తీర్మానించాడు కుందుర్తి ఆంజనేయులు. దాన్నే అనుసరించాడు కూడా. ఫ్రీవర్స్ ఫ్రంట్ స్థాపించి మంచి కవితా సంపుటికి ఏడాదికి బహుమానం ఇవ్వడం చాలా ఏళ్ళు కొనసాగింది. ఇప్పటికీ కూడా కొనసాగుతోందనే చెప్తుంటారు. అన్ని సిద్ధాంతాల వాళ్ళకి, అంటే కేవలం మార్క్సిజము, ఈ సమసమాజము రాసేవాళ్ళు ఇట్లాంటి ఆత్మాశ్రయత్వ కవిత్వానికి ఇవ్వకూడదు, అట్లాంటి నియమాలు ఏమీ లేవు. కవిత్వం బాగుంది, అందంగా ఉంది అని కనుక అభిప్రాయపడితే అదే మంచి కవిత్వం. ప్రజోపయోగాన్ని దృష్టిలో పెట్టుకొని అందమైన అక్షరాలని, పదాలని, శబ్దాలని, వాక్యాలని ఉపయోగించి అది వచన కవిత్వం కానివ్వండి, పద్య కవిత్వం కానివ్వండి, అభ్యుదయ కవిత్వం కానివ్వండి, దేంట్లో అయినా సరే మంచి రచనలు వస్తే కనుక వాటికి బహుమానం ప్రకటించాలని ఆయన తీర్మానించుకున్నాడు. యతిప్రాసల ఇరకాటంలో పొల్లు మాటలు వాడినట్టు, భార్యామణి మెప్పు కోసం పక్కింటి వాడిని తిట్టినట్టు అని ఉపమానాలు కొన్ని కూడా ఆయన వాడడం మనం గమనించవచ్చు. వెన్నెల బతుకు కన్నెల మీద విరహ సర్పపు పడగ విప్పింది, వానల మేనాల మీద దిగులు కన్య మనస్సులోకి దిగుతోంది, మాంత్రికుడు మెడలో ధరించిన పుర్రెల దండలాగా ఉంది నా దేశం,
దరిద్రుడి మేనిపై ధరించిన అతుకుల బొంతలాగా, అత్తవారింటికి వెళ్ళే కొత్త పెండ్లి కొడుకులాగా ఇట్లాంటి అలంకారాలు, ఉపమాన సామగ్రి వాడడం కుందుర్తి చేసినటువంటి కొత్త ప్రయోగం. పాతబడిన వాటిని వాడలేదు. అంటే ఇతరులు వాడినటువంటి వాటిని తాను ఉపయోగించుకోలే. కొత్త పదాలనే సృష్టించుకున్నాడు. కొత్త లక్షణాలని, అలంకారాలని తొడిగాడు. సంస్కృత ఆంగ్ల పదాల వ్యామోహం లేదు, కానీ అవసరమైన చోట్ల మాత్రం వాడాడు. ఉదయాల ఉగ్గు గిన్నెలు, జీవితపు రూకలు, ఇట్లాంటి కొత్త కొత్త పదబంధాలకి పాలన్నం, కాపుసార, చక్రాంకితాలు, మూర్ఖ శిఖామణి అనేటువంటి వాడుక పదాలకు కూడా ప్రాధాన్యతనిచ్చాడు తన కవిత్వంలో కుందుర్తి ఆంజనేయులు గారు. కుందుర్తి వచన కవిత్వంలో ఒక లయ, తూగు సాధించాలని ప్రయత్నం చేశాడు. అందుకు అంత్యప్రాసలు, ఆదిప్రాసలు కూడా ప్రయోగించాడు. స్వార్థం కట్టిన గులకరాళ్ల వంతెనకు ఆలంబనగా, సామాన్యుల బ్రతుకు బాటకు ఒక లంబంగా. ఏంటండి మరి పాతదనాన్ని వదిలేసేయమన్నాడు కదా, అవేవి తీసుకోవద్దన్నాడు కదా అంటే ఇట్లాంటి పదప్రయోగాలు, ఉపమానాలు పూర్వం రాలేదు. మరి పదాలు ఎక్కడికి పోతాయండి? ప్రాచీన పదాలు ఉంటాయి కదా, మనం వాడుకుంటూనే ఉంటున్నాం కదా. కానీ అందరికీ అర్థమయ్యేటువంటి భాషలో మాత్రమే రాయాలన్న ఆలోచన ఆయనది. అట్లాగే అంతులేని ఆనాటి దురాగతాలకి అంతా బెదిరి చూస్తున్నారు, అంతమొందించే శక్తి కోసం అంతా ఎదురు చూస్తున్నారు అని తెలియజేశాడు. అంటే కొత్త కవిత్వాన్ని ఆహ్వానించాలి. 10 మంది కవుల మీద ఆశగా ఎదురుచెన్నులు చూస్తున్నారు, వాళ్ళ కవితా పద్ధతిని ఆదరిస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు, కొత్తదనాన్ని స్వీకరిస్తున్నారు అని ఆయన చెప్పకుండానే చెప్పాడు తన కవితా పద్ధతి ద్వారా, కవిత్వం ద్వారా. కుందుర్తి సంప్రదాయాల్ని ఎదిరించాడు. భగవంతుని పేరు మీద జరిగే అన్యాయాల్ని, అవాంఛనీయాల్ని వ్యంగ్యంగా ఖండిస్తూ భగవంతునికి బహిరంగ లేఖ రాశాడు. మన గోడ పత్రికలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఉన్నదాన్ని ఉన్నట్టుగా చెప్పడం, ఇది ఒక విధంగా. ఆ తర్వాత దిగంబర కవులకి మార్గదర్శకమైందని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఉన్నదాన్ని ఉన్నట్టుగా ఆచ్ఛాదనలు లేకుండా ఎంత తీవ్రంగా అయినా చెప్పడం దిగంబర కవుల యొక్క ప్రత్యేకత. ఆ లక్షణానికి సూచనప్రాయంగా మనం కుందుర్తి వచన కవిత్వాన్ని చెప్పుకోవచ్చు. తను తప్పు చేస్తూ శివశివ అని నా కండ్లు మూసే యోగి నీకు వాడు మహాభక్తుడు, నేను వాణ్ణి సహించను. తిండి లేని వాళ్ళకి తృప్తి విషం పెట్టడానికి ఒక పూట ఉపవాసం చేస్తే భోగి నీకు వాడు మహా ఆప్తుడు, నేను వాణ్ణి సహించను. పావలా కొబ్బరికాయ మొదలు 10 వీసల బంగారం దాకా ప్రతిదానికి మెచ్చి భక్తులకు వరాలిచ్చి నీవు పదవిని నిరుపయోగపరుస్తావని ఎద్దేవా చేశాడు. అంటే అవసరం లేని వాళ్ళకి, ఆర్భాటాలకి వెళ్ళే వాళ్ళకి, భక్తి శ్రద్ధలు అంతరంగంలో లేనివాడికి నువ్వెందుకయ్యా కరుణ చూపిస్తున్నావు? ఎందుకయ్యా వాళ్ళని సార్థకులను చేస్తున్నావు? వాళ్ళకి ప్రయోజనాలని సిద్ధింపజేస్తున్నావు? ఇది నీ పద్ధత? ఇది అత్యాచారం కదా, అనాచారం కదా, ఇది ఖండించాలి కదా అని తీవ్రంగా ప్రశ్నించాడు. అద్దేపల్లి రామ్మోహన్ రావు గారి అన్నట్టు సాంప్రదాయికమైన ఇమేజెస్ని శిల్పపరంగా వినియోగించుకున్న అభ్యుదయ కవులలో కుందుర్తి విశిష్టుడు. సమకాలీన మానవులో ఉన్న కుళ్ళుని, కపటాన్ని బహిర్గతం చేయడానికి విశిష్ట విధానాన్ని అవలంబించాడు. ఇందుకు మంచి ఉదాహరణ శిల్పపరంగా, అభివ్యక్తిపరంగా, లయపరంగా కూడా ఒక ఉదాహరణ చెప్పుకుందాం. రా తమ్ముడు పోదాం, మనకు చోటు లేదు ఇక్కడ. ఆప్తుల్లేని అరణ్యంలో హాయిగా కాలం గడుపుదాం. కడుపు కొరకు క్రూర జంతువుని గర్జించి చెప్పే సింహం మనిషి కంటే నయం కదా, అమ్మో భయమేస్తోంది ఇక్కడ. రా తమ్ముడు పోదాం, ప్రమాదాల పల్లకీనెక్కి ఎదురొచ్చే ఎడారి దాటి, ఏరు దాటి వెళ్ళిపోదాం. ఇసుక తుఫాను లేస్తుందనే హెచ్చరించే ఒంటరి ఒంటె మనిషి కంటే నయం కదా,
అమ్మో భయం వేస్తోంది ఇక్కడ. అంటే మన సమాజం ఎట్లా ఉంది? భయపెడుతోంది. క్రూర మృగాలు, వాటిని చూసి భయపడతాం. అవి గర్జిస్తాయని తెలుసు మనకి. అవి ఆకలితో వేటాడతాయని తెలుసు, మింగేస్తాయని తెలుసు. కానీ మన పక్కనున్న మనుషులు ఎట్లాంటి వాళ్ళు అనేది ఎట్లా తెలుస్తుంది? సమాజం అంతా కూడా భ్రష్టు పట్టిపోతోంది కదా. ఇక్కడ మనకు ఆప్తులు ఉన్నారని భ్రమపడుతున్నాం. ఆప్తులు లేరు, మనకు కావలసిన వాళ్ళు ఎవరూ లేరు. ఆ భగవంతుడు కూడా మన కోసం రాడు. అందుకని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. చూడండి, శ్రీశ్రీ పోదాం పోదాం పై పైకి అని మహాప్రస్థానంలో చెప్పాడు. దిగిరాను దిగిరాను దివి నుంచి భూమికి అని కృష్ణశాస్త్రి చెప్పాడు. అంటే ఏంటి? ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాస్తవిక పరిస్థితులు భయపెట్టేవిగా ఉన్నాయి, బంధాలుగా ఉన్నాయి, కష్టతరంగా క్లిష్టతరంగా ఉన్నాయి. వీటిల్ని అధిగమించి వెళ్ళడానికి మరో ప్రపంచం కావాలి, మరో ప్రదేశం కావాలి, మరో ప్రవాసం కావాలి అని అనేక రకాలుగా వాళ్ళు చెప్పినట్టుగానే కుందుర్తి ఆంజనేయులు గారు కూడా వచన కవిత్వంలో చెప్పారు. అంటే భావ కవిత్వంలో అయినా, అభ్యుదయ కవిత్వంలో అయినా, వచన కవిత్వంలో అయినా సందేశం మాత్రం అంతర్గతంగా ఒకటే ఉన్నదన్న సంగతి మనం గ్రహించాలి, గమనించాలి. చెప్పే పద్ధతిలో తేడా ఉంటుంది. నేను 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 అనుకోవడం భావకవిత్వం. నువ్వు 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 అందరం అని అభ్యుదయం చెప్పినా ఆ అందరి కోసం కవిత ఉపయోగం లేదు. వచనంగా అందరికీ అర్థం అవ్వాలిగా. నీకున్న సంస్కృత పద భూయిష్ట రచన, నీకున్న కావ్య పఠన పటిమ అవి సామాన్యులకు అక్కర్లేదు కదా. వాళ్ళకు అర్థమయ్యేలాగా కవిత్వం రాయాలి అని చాటి చెప్పినటువంటి వచన కవిత తిలక్. వాటిని ఇంకా తీవ్రంగా నిరసిస్తూ ఒక పద్ధతిగా చెప్పినటువంటి వాడు కుందుర్తి ఆంజనేయులు గారు. ఇంకా కొంచెం ముందుకెళ్ళి వారి కవితా వైభవాన్ని ఉదాహరణపూర్వకంగా మళ్ళీ చెప్పుకుందాం, విని ఆనందిద్దాం, సంతోషిద్దాం, మునిగి తేలుదాం, స్వస్తి చెప్పుకుందాం కూడా. ఆయన రాసిన అన్ని ఖండికల్లో కన్నా నాకు చాలా ఇష్టమైంది, అందరికీ కూడా తెలిసింది, ప్రసిద్ధమైంది, అందరినీ ఆకర్షించేది, ఆనందింపజేసేది, ఆహ్వానింపజేసేది అయినటువంటి నగరంలో వాన. వాన ఎక్కడైనా ఒకటే కదండి, ఎక్కడైనా ఒకే రకంగా కురుస్తుంది కదా అని అనుకోవచ్చు. ఒకే దృశ్యాన్ని, ఒకే విషయాన్ని మనం ఒక రకంగా చూస్తాం, కవి మరొక రకంగా చూస్తాడు, కథకుడు మరింత అందంగా తీర్చిదిద్దుతాడు, ఒక బొమ్మ వేసే చిత్రకారుడు అందంగా చిత్రీకరిస్తాడు ఆ వాన చినుకుల్ని. అట్లా మన దృక్పథాన్ని బట్టి వస్తువు ఇతివృత్తం అందగిస్తుంది కదండి. అట్లాగే కుందుర్తి ఆంజనేయులు గారు రాసిన నగరంలో వాన నాకు చాలా చాలా ఇష్టమైనటువంటిది. భూమి మీద పస్తులున్న మనుషుల్ని చూసి ఆకాశం కంట తడి పెట్టినట్టు వాన ముమ్మురంగా కురుస్తోంది. ఆయన చూడండి ఎట్లా చెప్తున్నారు. పస్తులున్న మనిషికి చూసి ఆకాశం కంట తడి పెడుతోందిట. అంటే భూలోకంలో మనకిప్పుడు పరిస్థితి కూడా అదే కదండి. అతివృష్టి, అనావృష్టి. ఎక్కువ కురిసినా కష్టమే, అసలు లేకపోయినా కష్టమే. దానికి ఎక్కువ బలయ్యే వాళ్ళు ఎవరు? రైతులు కదా, వ్యావసాయికులు కదా. వాళ్ళు కంటతడి పెట్టి అయ్యో సంవత్సరం అంతా పడిన కష్టం నష్టం పాలైందే అని బాధపడుతుంటే ఆకాశం సానుభూతి చూపిస్తోందిట, ప్రకృతి సానుభూతి ప్రకటిస్తోందిట. పైగా ఆయన చెప్తారు, నగరంలో వాన ఎట్లా ఉంటుందిటంటే కవిత్వం నా ఊహాంచలాల్లో జల్లులు కురుస్తుంది, జల్లులై కురుస్తుందన్నాడు. కాసేపు వర్షం వస్తుంది, కాసేపు వెలిసిపోతుంది, మరి కాసేపటికి కొంచెం కుంభవృష్టి కురుస్తుంది, మరి కొంతసేపు చిల్లులు పడేటట్టుగా కురుస్తుంది, మరి కొంచెం సేపు చినుకులు మాత్రమే పడుతుంది, మరి కొంచెం సేపు వర్షం వచ్చేటంతటి ఆర్భాటం
మేఘాలు కమ్ముకుంటాయి నల్లగా, కానీ చుక్క రాలదు. ఇట్లాంటివన్నీ మనకి అనుభవించదగినవి. అందులో మనం పరిస్థితులు ఈ విధంగానే ఉన్నాయి. నగరం ట్రాఫిక్తో స్తంభించిపోవడం, ముందుకు వెళ్ళడానికి లేక వెనక్కి రావడానికి లేక వాన నీళ్లతో మునిగిపోయిన రోడ్లు మనకి కనపడుతున్నాయి కదండి. సిమెంట్ రోడ్లలో నీళ్లు పడితే ఎక్కడ నిలవు వెళ్ళిపోతాయి. అవి ఎట్లా ఉంటాయిట, మేఘాలు తమ అందాన్ని చూసుకుంటున్నాయా అన్నట్టుగా తళతళలాడుతూ ఉంటాయంటాడు. అట్లాగే అవసరం లేనప్పుడు అడిగితే అప్పులు సులువుగా లభించినట్టు అక్కరలేని నగరంలో కూడా పుష్కలంగా వాన కురుస్తుంది. ఒక్కొక్కసారి ఎంతో ప్రయత్నం చేస్తే కానీ డబ్బు సమకూరదండి. ఎంతమందినో అడగాలి, ఎన్ని కష్టాలు పడాలి. కానీ అవసరం లేనివాడు ఓ 5 ఉందా మరి అప్పారావు చేత అడిగించినట్టు ముళ్ళపూడి వారు అట్లా అవసరం లేకపోయినా అడిగే వాళ్ళకి అప్పులు లభిస్తాయని ఆయన చమత్కరించారు. అట్లాగే ఒక రిక్షావాడు ఏమనుకుంటాడంటే, సరిగ్గా పావలా దూరాన్ని ₹1.25కి పెంచబోయి అని వర్షాధి దేవతకి రిక్షా వాళ్ళు విన్నపాలు వినిపించుకుంటారట. మామూలు కష్టానికన్నా ఎక్కువ కష్టపడాలి శ్రామికుడు. దానిలో ఎక్కి కూర్చొని సుఖపడేవాడు దానికోసం కొంత డబ్బు ఇవ్వడం, ఎక్కువ ఇవ్వడం సబబే కదా. అట్లా శ్రామికుడికేమో కష్టఫలం, సుఖాన్ని అనుభవించేటువంటి వాడికి డబ్బు నష్టం. ఈ విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఎట్లా కురుస్తోందిట వర్షం? నగరానికి, నగర ప్రజలకి ఆసుకవిత్వం అభినందిస్తోందా అన్నట్టుగా వర్షం కురుస్తోంది. ఆసుకవిత అంటే అప్పటికప్పుడు ఏ విషయం మీదైనా అనర్గళంగా, హాయిగా, అందంగా కవిత్వాన్ని చెప్పడం. అట్లా మనుషులకి హాయిని కలిగించేటట్టుగా వర్షం కురుస్తోందని ఆయన వర్ణించారు. నడిబజారులో పడిపోయిన మూర్ఛవాడు బిందెలతో దాహాన్ని తాగినట్టుగా వర్షం కురుస్తోంది. ఇంకా కుండపోత వర్షం వస్తుందండి. ఇంకా నేల మీద మనుషులు ఒక్క క్షణం కూడా నిలవలేరు, తడిసిపోతూ ఉంటారు పూర్తిగా. అది ఎట్లాట, మనం ఇప్పుడు తక్కువ అవుతోంది ఇట్లాంటి దృశ్యాలు చూడటం, కానీ పల్లెటూళ్ళల్లో కనపడుతూనే ఉంటుంది. ఒక మూర్ఛవాడు మన నడి రోడ్డు మీద పడిపోతే తాళం చెవుల గుర్తులు ఇచ్చేవాళ్ళు కొంతమంది, మీద నీళ్లు కుమ్మరించేవాళ్ళు చాలామంది. అట్లా మూర్ఛవాడి దాహాన్ని తీర్చడానికి ఆకాశం అదే పనిగా వర్షిస్తోందిట. అట్లా ఉందని వర్ణించాడు. మరి నగరంలో వానకి భేదాలు కూడా ఉన్నాయండి. పసిపిల్లల్ని ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చే బాలింతల మీద చినుకుల వర్షం కురుస్తుంది తప్ప జడివాన కురవదట. వాళ్ళని ఆశీర్వదిస్తుంది, ఆనందింపచేస్తుంది, ఆటంకపరచదు. అదే స్కూల్ పిల్లలు ఆగస్టు 15కో, అక్టోబర్ 2కో నిలబడి క్యూలల్లో తమ వంతు కోసం అంతవరకు ఉపన్యాసాలు విని పంచేటువంటి పిప్పరమెంట కోసం, బిళ్ళల కోసం నిలబడ్డ ఆ చిన్నపిల్లల ఆశకి ఏమాత్రం అవాంతరం కలిగించకుండా అక్కడక్కడా వర్షం చినుకులుగా కురుస్తుంది తప్ప ధారగా కురవదుట. అట్లాగే మనుషులు ఎంతవరకు ఆగుతారు చూద్దాం అని పరీక్షిస్తోందా అన్నట్టుగా ట్రాఫిక్ను స్తంభింపచేస్తూ నడి రోడ్డు మీద వర్షం ఏరులు పారులవుతుంది. ఇది మనకి చాలా ఈ హైదరాబాద్ నగరంలో, ఆయన చెప్పిందే హైదరాబాద్ నగరంలో వానండి. ఈ నగరంలో మనకి ఇప్పుడు చాలా సుపరిచితమైనటువంటి విషయం ఇది. కొన్ని చోట్ల వర్షం పడుతుంది, కొన్ని చోట్ల పడదు. పొడిగా ఉన్న చోట నుంచి వచ్చిన వాడు వర్షం నీళ్ళని చూసి ఆశ్చర్యపోతాడు ఇంకో ప్రాంతంలో.
అట్లాగే ఒక పక్క సగం రోడ్డు మునిగిపోతుంది. అక్కడ ట్రాఫిక్ స్తంభిస్తుంది. రాకపోకలు పూర్తిగా స్తంభిస్తాయి. ఎక్కడ సంచారం జరగదు. ఎక్కడి వాళ్ళు అక్కడే గప్చుప్. అది ఎంతవరకు కొంత కొంత పక్కకి తీసేస్తూ ఉంటారు. కొంతమంది శ్రామికులు వచ్చి అక్కడ ఉన్న వాటి మీద ఆచ్ఛాదనలు తీసేస్తూ ఉంటారు. అప్పుడు నీళ్లు కొన్ని పోతూ ఉంటాయి. ఇట్లా మూతలు తొలగించబడినటువంటి ప్రాంతాలు కొంత ట్రాఫిక్ నియంత్రణకి లోనై నెమ్మదిగా సాగుతూ ఉంటాయి. అట్లాంటి దారుణ పరిస్థితికి కూడా గురి చేస్తుంది నగరంలో వాన. అట్లాగే సైకిల్కి కట్టినటువంటి పాల బిందె మీద మూత తీస్తాట, మూత పెట్టడు, బట్ట కడతాడు. ఆ పాలవాడు ఆ మూత తీసేసి ఒక చూరు కింద నిలబడతాడట. ఎందుకని? ఆ నీళ్లు వర్షం నీళ్ళు కిందకు వస్తూ ఉంటాయి. ఆ నీళ్లతో బిందె నిండుతుంది. మనకి గుండమ్మ కథ సినిమాలో రమణారెడ్డి గుర్తొస్తున్నాడు కదండి. పాలు నింపడం కాసేపు, ఎట్లాగూ వాడు కల్తీ పాలు తాగందే హరాయించుకోరు, అందుకని వాళ్ళు కలపడం ఎందుకు, నేనే కలుపుతా అంటాడు. అట్లా వర్షం నీళ్ళు కలిసి పాల నీళ్ళు పంచేటువంటి ఆ పాలవాడికి సంబరంట. అట్లా వర్ణిస్తాడు. ఎంత అద్భుతమైనటువంటి కొత్త కారణ కల్పనలు మనకు కనబడతాయి. వాస్తవికతతో కూడిన ఉపమానాలు వాడతాయి. అట్లాగే ఆకాశం నుంచి, దివి నుంచి సస్య సమృద్ధిని దించేటట్టుగా వర్షం కురుస్తుంటాయి. పంటలు కురిస్తే, పంటలు పండితే, వర్షం మీద ఆధారపడినటువంటి పంటలు వర్షం కురిస్తేనే పడుతాయి. పాపం ఎండినా కష్టమే, పండినా కష్టమే. అట్లా ఆ రైతులకి సంతోషాన్ని హెచ్చిస్తూ వర్షాలు కురుస్తాయి ఒక్కోసారి. ఇట్లా వాస్తవిక దృక్పథంతో వర్ణనలు చేసినటువంటి కవి, మనసుకి హత్తుకునేటువంటి కల్పనలు చేసిన కవి కుందుర్తి ఆంజనేయులు గారు. ఇంతేనా అంటే కసి, క్రోధం ఎక్కడా కనిపించవు కవిత్వంలో. కానీ ఆయన కొంత విప్లవ కవిత్వం కూడా దీనికి జోడించారండి. ఉప్పు సత్యాగ్రహాన్ని దండియాత్రగా వచన కవిత కావ్యంగా రాశాడు. ప్రాచీన కావ్యాలలాగా కుందుర్తి కూడా ప్రకృతిపరమైన అంశాలని కథలో లీనమయ్యేలాగా వర్ణిస్తాడు. తెల్లవారి పరిపాలనకి వ్యతిరేకంగా సాగిన గాంధీ ప్రారంభించిన ఉద్యమానికి ప్రజలు చైతన్యం పొందడం గమనించి దండియాత్ర రచించాడు. అట్లాగే తెలంగాణ కావ్యం కూడా రాశాడు ఆయన. వచన కవిత్వంలో కథాకావ్యాలకి కుందుర్తి నాంది పలికాడనే చెప్పచ్చు. కథా కథనం కానీ, అది చెప్పేటువంటి పద్ధతి కానీ చాలా గొప్పగా ఉంటుంది. దానికి రుజువు నీ చెదిరిన పాపట, చిక్కుపడిన ముంగురులు, నూనె లేక తల దువ్వలేదు, అధికారి కనుసైగ చేసింది ఆ యువతి కూడా గమనించలేదు, పోలీసులు బూట్లతో ముట్టడం మొదలెట్టారు, కీళ్ల మీద లాఠీలతో కొట్టడం మొదలెట్టారు. ఇట్లా కొంత ప్రాస, కొంత లయ, కొంత తూగు మామూలు మాటల్లో చూపించాడు. అట్లాగే కాలుతున్న శవంలాగే కరిగే న్యాయాన్ని కనికరిస్తాను, నేను నేటి మీద పరాక్రమిస్తాను అని కర్తవ్యాన్ని కూడా ఉపదేశించాడు. ఈ నేల ఎవరి సొత్తు అని కూడా ప్రజల్ని ప్రశ్నించాడు. క్రమక్రమాగత చైతన్య ధనుష్పాణులు ప్రజలు నేడు, సమాజ సమిష్టి ప్రయోజన నిశిత బాణులు ప్రజలు నేడు. తెలంగాణ కావ్యాన్ని కుందుర్తి కొన్ని భావాల పునాదుల మీద రాశాడంటారు. కాలం, మారే ఉద్యమం, జనశక్తి, సంఘర్షణ ఇత్యాది భావాలు కావ్యంలో అంతఃప్రవాహాలుగా ఉంటాయి. ప్రజల్లో చైతన్యం రావడం, సమాజ ప్రయోజనానికి కృషి చేయడం ప్రధాన అంశం కుందుర్తి వారి కవితలో. ఛందస్సు పరిశ్రమకు ఆపేసిన ప్రభుత్వ సహాయాన్ని
సమతా సమాజ సాధనకు ప్రజాబలం చెప్పిన ఉపాయాన్ని, జాతికి అవినీతికి జరిగే సంఘర్షణ సముదాయాన్ని అంటూ ప్రజల పక్షం వహించి కవిత్వం రాశాడు. హంస ఎగిరిపోయింది అనే ఒక స్మృతి కావ్యం రాశాడండి, చాలా ఆర్ద్రంగా. అది తన భార్య సుందరమ్మ గారు మరణించినప్పుడు రాసుకున్నటువంటిది. ఆయన ఆ హంస ఎగిరిపోయింది అని చెప్పడంలోనే ఒక తాత్విక దృక్పథం మనకు కనపడుతుంది కదా. సుందరం మధురం మధ్యుల మనోహరమైన చుక్క ఒకటి రాలిపోయింది, పక్షవాతం రాకుండానే నా రెక్కొకటి వాలిపోయింది. ఈ అడవిలో కొలనుందేమో, హంసలేంది కొలనెందుకుంటుంది, ఇక నీళ్లు కూడా కరువు, బతుకింక గాడిద మీద మైల బట్టల బరువు అని తన మనస్తాపాన్ని చిత్రీకరించాడు. జీవిత సహచరి ప్రాధాన్యాన్ని వెల్లడిస్తాడు. నిరాశ నిస్పృహలు ఉన్న సహజమైన పరిహాసం, సంప్రదాయ నిరసన పోలేదు. బంధువులు నిజంగా దయా సింధువులు అని వాళ్ళ మీద కాస్త సైటైర్ వేస్తాడు. చికాకు అనే ఖండికలో మరణించినప్పుడు బంధువుల ప్రవర్తన ఏదైనా వాస్తవాన్ని చిత్రీకరించాడు. అప్పటికొస్తాడు, ఏడుస్తారు, బాధపడతారు, క్రమక్రమంగా మర్చిపోతారు. ఏదైనా అంతే కదండి. పడ్డవాళ్ళు మాత్రమే, ఆ అనుభవించిన వాళ్ళకి మాత్రమే ఆ బాధ కలకాలం ఉంటుంది. కానీ మిగతా వాళ్ళకి కొంత సమయంతోనే అది వెళ్ళిపోతుంది. గతం చూసి గర్వించడం మంచిదే, కానీ ప్రస్తుతం పఠించడం మరీ మంచిది. గతం విస్మరించడం తప్పే, కానీ పట్టుకు వెళ్ళాడడం మరీ తప్పు. వాల్మీకి రామాయణం వ్యాసుడు భారతం రాసినట్టుగా వర్తమాన కథా వస్తువుని వర్ణించడం కవుల మతం, అందులోనూ నా ప్రత్యేక మతం అన్నాడు. వర్తమాన కథావస్తువుని వర్ణించడం కవుల యొక్క బాధ్యత అని చెప్పాడు. ప్రయోజనం తండ్రి, పరమ సౌందర్యం తల్లిగా పలికే ప్రతి వాక్కు రసానంద కల్పవల్లిగా నా దారి నాది అని సాటి చెప్పాడు. వచన కవిత పితామహుడుగా, ఆచార్యుడిగా పేరు పొందినటువంటి కుందుర్తి ఆంజనేయులు గారి ప్రభావం ఈనాటి వరకు కూడా కొనసాగుతోందంటే అతిశయోక్తి కాదండి. ప్రతి సామాన్య మానవుణ్ణి ఒక కవిగా తన మనసులో ఉన్నటువంటి భావ పరంపరలని వచన రూపంగా కొన్ని మాటల పేర్చుకుంటూ పోయి వాక్యాలుగా దాన్నే చదవడంలో కవితగా చెప్పడం కుందుర్తి వారి ప్రత్యేకతగా మనం గ్రహించవచ్చు. అందుకనే సామాన్య మానవుడిని కవిగా తీర్చిదిద్దినటువంటి ఆ మహానుభావుడు కుందుర్తి ఆంజనేయులు గారికి ఈ అక్షర సుమాంజలి సమర్పించుకుంటూ స్వస్తి.